చేగుట పట్టణంలోని గాంధీ చౌక్ లో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతల అరెస్టులను ఖండిస్తూ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్డా నవీన్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్షల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, రాహుల్ గాంధీపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్దమన్నారు. రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఒక విద్యతోటి ఉద్యోగంతో విద్యార్థులకు ఎంతో కష్టపడి విద్యను అభ్యసించి ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే వాళ్ళకు ఒక పట్టుదల మీద నీళ్లు కలిగినట్టు అవుతుంది. విద్యార్థులు కుంగిపోతారు. ఒక విద్యార్థి చదువుకోవాలంటే ఎంతో కష్టం అవసరం ఉంది. తల్లిదండ్రులు కష్టపడతారు, ఆ పిల్లలు కష్టపడతారు, వాళ్ళ ఫీజులు ఉంటాయి, వాళ్ళ టైం ఉంటుంది, అంతా వేస్ట్ అయిపోయి వాళ్ళ అభివృద్ధి మీద నీళ్లు చల్లినట్టు అవుతుంది. దానికి నిరసనగా రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఇంటి ముంగట ధర్నా చేస్తే రక్తపాతం సృష్టించింది నరేంద్ర మోడీ. ఈ ఉసురు ఊకెపోదు అసలు నరేంద్ర మోడీకి. ఈ ఉసురు కలిగి భూమి మీద లేకుండా పోతుంది నరేంద్ర మోడీ. ఇక అందరికీ ఈ సందర్భంగా మరి యావత్ భారత విద్యార్థులందరూ మరి దేశ రాజధాని ఢిల్లీలో పిలిపించినందుకు మరి అక్కడ ధర్నాలో పాల్గొన్నందుకు నిన్న అమానుష్యంగా మొన్నటి నుంచి అలాగే విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ఈ బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా మరి విద్యార్థులను లాఠీచార్జులు చేసి మరి అనేక హింసలకు గురి చేస్తున్నారు. కావున తగదు అని చెప్పి నిన్న మా పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడైన మా రాహుల్ గాంధీ నేత మరి ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసినందువల్ల మరి ప్రతిపక్ష నేతను అరెస్టు చేయడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఇది అప్రసాదికం. ఇది మేము దానికి యావత్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ మరి అలా మోడీ గారి దిష్టిబొమ్మను దహన కార్యక్రమాన్ని చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ మన మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు అలాగే దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి చేగుంటలో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేసినాం. ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎన్నో ఉద్యోగాల అవకాశాలు విద్యార్థులకు కానీ యువతకు కానీ మరి కల్పించిన దాఖలాలు ఉన్నాయి. గత 10 ఏళ్ల నుంచి మరి మోడీ యొక్క ప్రభుత్వం అదానీ అంబానీ అలాంటి వాళ్ళకే మరి ఉద్యోగ అవకాశాలు కానీ బిజినెస్లో కానీ వాళ్ళకే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఎయిర్పోర్ట్ కానీ అలాగే రైల్వే సంస్థలు కానీ బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ కానీ అన్ని రంగాల వ్యవస్థల్ని ప్రైవేటీకరణ చేస్తూ వాళ్ళకి అమ్మేయడం జరిగింది. దేశం మొత్తంని కూడా అమ్మేసే తరహాలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వ పాలన ఉంది. కాబట్టి మరి ప్రజలందరూ గ్రహించి రానున్న రోజుల్లో మరి సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీని ఉంచాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ధర్మేంద్ర ప్రసాద్ గారు వెంటనే రాజీనామా చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే అమిత్ షా గారు కూడా ఈ నిన్న జరిగిన నిరసన కార్యక్రమానికి విద్యార్థులను లాఠీచార్జ్ చేసినందుకు మరి పోలీస్ యంత్రాంగాన్ని పోలీస్ శాఖకి హోంశాఖ బాధ్యత వహిస్తున్న అమిత్ షా గారిని కూడా రాజీనామా చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరియు పత్రికా విలేకరులకు, పోలీస్ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. దేశం అభివృద్ధి చెందాలంటే ఒక విద్యతోటి ఉద్యోగంతో విద్యార్థులకు ఎంతో కష్టపడి విద్యను అభ్యసించి ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే వాళ్ళకు ఒక పట్టుదల మీద నీళ్లు కలిగినట్టు అవుతుంది. విద్యార్థులు కుంగిపోతారు. ఒక విద్యార్థి చదువుకోవాలంటే ఎంతో కష్టం అవసరం ఉంది. తల్లిదండ్రులు కష్టపడతారు, ఆ పిల్లలు కష్టపడతారు, వాళ్ళ ఫీజులు ఉంటాయి, వాళ్ళ టైం ఉంటుంది, అంతా వేస్ట్ అయిపోయి వాళ్ళ అభివృద్ధి మీద నీళ్లు చల్లినట్టు అవుతుంది. దానికి నిరసనగా రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఇంటి ముంగట ధర్నా చేస్తే రక్తపాతం సృష్టించింది నరేంద్ర మోడీ. ఈ ఉసురు ఊకెపోదు అసలు నరేంద్ర మోడీకి. ఈ ఉసురు కలిగి భూమి మీద లేకుండా పోతుంది నరేంద్ర మోడీ. ఇక అందరికీ తెలియపరుచుకున్నాను.